కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల నిరసన 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయించండి అంటూ 4.5 సంవత్సరాలుగా విన్నవిస్తున్న జగనన్న విస్మరించడం తగునా జగనన్న అంటూ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలో భాగంగా మండలంలోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టిన సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించారు. ఈరోజు 4వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఆయన బొబ్బిలి ఎమ్మెల్యే గారు అంటారంట, ఆయన అంగన్వాడీలు బలిసి కొట్టుకుంటున్నారు రోడ్లపైకి పోయి అని. ఆయన అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మేమేం బలిసి కొట్టుకోవడం లేదు సార్. మేము కష్టపడుతున్నాం, మా కష్టానికి తగిన ఫలితం ఇమ్మని మేము అడుగుతున్నాం. ఆ రోజు బొబ్బిలి ఎమ్మెల్యే ఆయనే ఇది చెప్పాడు. కానీ అట్లా ఆడవాళ్ళని అంత చులకన చేసి మాట్లాడాల్సింది లేదు. ఆ రోజు మాత్రం అక్కలు అమ్మలు అని అందరికీ చెప్పినాడు ఓటు వేసేటప్పుడు. ఈ రోజు మాత్రం కొవ్వు మదము కొలుసు కొట్టుకుంటారనేటట్టు మాట్లాడుతున్నాడు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము చేసే కష్టానికి ఫలితం ఇమ్మని అడుగుతున్నాము. దీనికి కూడా ఆయన మనసు కరగకపోగా 4 రోజులు అవుతుంది ఇప్పటికి మేము వచ్చి చెట్ల కింద పడి ఉన్నాము. దీనికి ఎంతవరకు ఆయన మనసు మరి తెలిసిందో లేదో ఆయనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ మాకైతే కనీస వేతనాలు ఇవ్వకపోగా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దాళాలు పగలగొట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు వచ్చి వంట చేసి పెడతాము అనేటట్టు వాళ్ళు ఈరోజు సెంటర్లలో కూర్చొని ఉన్నారు. దీనికైతే మేము ఏమాత్రం ఒప్పుకోము. ఎన్ని రోజులైనా సరే సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకైనా మేము వెళ్తామండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU మేమైతే ఏమీ అన్యాయంగా అయితే మేమేమీ కోరడం లేదు. జగన్ సార్ చెప్పిన హామీలే మేము నెరవేర్చమన్నాము. 26,000 జీతం తెలంగాణ కన్నా మాకు 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నాడు, అది నెరవేర్చలేదు. కనీసం మేము 4 రోజులు సమ్మె చేస్తుంటే ఏం చెప్పకుండా మరి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం అయితే గొడ్డెళ్లతో రాళ్లతో మా అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి ఇతరులకు ఇచ్చి వాళ్ళే మేమే మెయింటైన్ చేస్తాము, వాళ్ళు తీసేసినాము అనే ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇంత న్యాయమైన ప్రభుత్వం, అన్యాయమైన ప్రభుత్వం ఎక్కడా లేదు. మేము న్యాయమైన కోరికలే కోరుచున్నాము. ఆయన ఎందుకో మళ్ళీ ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, అమ్మలు అక్కలు అంటాడు. మేమేమన్నా అమ్మలం కాదా, అక్కలం కాదా, చెల్లెలం కాదా? ఆయనకు మేమేమన్నా ఓట్లు వేయలేదా? ఓటు వేసేటప్పుడు అంతా అక్క చెల్లెళ్ళు అన్నాడు. ఈరోజు న్యాయమైన కోరికలు కోరేదానికి మమ్మల్ని ఇలాగా చెట్ల కింద తిండి తిప్పలు లేకుండా ఇంత అన్యాయంగా ఇంత కష్టపడి ఎండనక గాలనక చిన్నపిల్లలు వేసుకొని గర్భవతులు బాలింతలు ఎంతమంది చెట్ల కింద కూర్చున్నారు. ఇంత అన్యాయంగా ప్రభుత్వం ఎక్కడా లేదండి. ఇదైతే మా న్యాయమైన కోరికలను ఇంతవరకైనా 4 రోజులు సమ్మె చేశాము. ఇవైతే మాకు న్యాయం చేసేంత వరకు ఎంతవరకైనా మేమైతే పోరాడతాము. ఏం చేసినా కూడా. కానీ మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను ఫోన్లు చేసేది మమ్మల్ని అదొక బెదిరింపులు అయిపోయినాయి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడికైనా దేనికైనా సిద్ధమే. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అనేది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అందరూ కలిపి 4వ రోజు సమ్మె అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎంత మొండి వైఖరిగా ఉందంటే ప్రభుత్వము అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లను రోడ్డు పాలు చేసేశారు. మా జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. అయినా కూడా మేము ఇంత చేస్తున్నాము, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాము. అడిగినా కూడా వాళ్ళల్లో ప్రభుత్వంలో చలనం అనేది లేకపోగా వాలంటీర్లను, తర్వాత సచివాలయ సిబ్బందిని, డ్వాక్రా మహిళలను అందరినీ పంపించి బీగార్లు పగలగొట్టేసి సెంటర్లను దౌర్జన్యంగా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మేము అడిగితే మేమేం అడిగామండి వాళ్ళను? మాకు కనీసం మేము చేసే పనికి మా కష్టానికి ఫలితం ఇవ్వమని అడుగుతున్నాము. దానికి కూడా వాళ్ళు స్పందించడం లేదు. మేము గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతున్నాము. పక్క రాష్ట్రాలందరూ వాళ్ళు చేసినట్టు మేము చేయమని అడుగుతున్నాము. అది ఎందుకు చేయరు? మమ్మల్ని రోడ్ల పాలు ఎందుకు చేయాలి మీరు? మాకు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం కదా.